అదేనండి ఆయన ఇంటర్వ్యూ నేను పూర్తిగా విన్నానండి యాక్చువల్గాను. అంటే మీకు తెలియదేముంది యూపీఎస్సీ ఆఫీసర్స్ మీరు కూడా అదే కాబట్టి మీకు తెలియదేమి కాదు. యాక్చువల్గా ఏంటంటే కొన్ని పాయింట్స్ ఆయన రైజ్ చేశాడు ఆయన. ప్రాబబులీ ఆ పాయింట్స్ నిజంగానే మనం ఆలోచించవలసినటువంటి విషయాలు ఇది. అంటే మనం ఆఫీసర్స్ అయినంత మాత్రాన్ని కంప్లీట్గా అపోజ్ చేయాలని కూడా కాదు. బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేజ్ అ ఫ్యాక్ట్ కాబట్టి ఇప్పుడు ఆయన అన్న పాయింట్ ఏంటంటే, అంటే నేను కూడా చాలా సందర్భాల్లో ఆ మాట చెప్తున్నానండి. ఏంటంటేనండి మనకి భారతదేశం పెద్దదవడం వల్ల మరి ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలని అనుకుంటారు. ఇప్పుడు మనం అలా వచ్చిన వాళ్ళమే, బట్ అలాగా అనుకుంటారు, తప్పేం లేదు అది దాని వరకు. కాంపిటీషన్ అది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటేనండి, ఇప్పుడు జేఈ ఎగ్జామ్కి ఎలాగైతే 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివితే తప్ప వచ్చే పరిస్థితి లేదో, ఈ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కూడా అదే పరిస్థితి వచ్చేసిందండి. ఒక సివిల్ సర్వీస్ అనే కాదు, మిగతా యూపీఎస్సీ సర్వీసెస్ కూడా. మిగతా జేఈకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, జేఈలో అది రాకపోతే ఫైనల్గా ఇంజనీరింగ్ ఇంకో చోటుకి వెళ్తున్నాడు కదా, అడిగే నాలెడ్జ్ వేస్ట్ అవ్వట్లా. సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్లో ప్రిపేర్ అయితే మీకు తెలియదు ఏం లేదు, ఆప్షనల్ సైకాలజీ లేకపోతే ఆంథ్రోపాలజీ అదో ఇదో తీసుకుంటే తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి సిలబస్ అది కాదు. ప్రజెంట్ గవర్నెన్స్కి కానీ మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్కి సంబంధించి ఏదైనా సిలబస్ లాంటిది పెట్టుంటే మేబీ అది రాకపోతే వేరే జాబ్కి వెళ్ళడానికి ప్రైవేట్ ఇండస్ట్రీలోకి వేరే జాబ్కో లేదా అబ్రాడ్లో ప్రైవేట్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి అవకాశం ఉండేటట్టుగా సిలబస్ని కానీ మాడిఫై చేసి ఉంటే అవుట్డేటెడ్ కాకుండా ఉన్నట్లయితే ఎస్ రాకపోతే ఏమవుతుంది దానికి పోతాడు, పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఎంబీఏ ఉంది క్యాట్ కాకపోతే దానికి వెళ్తాడు, అదే యాప్టిట్యూడ్తో ఏదో బ్యాంక్ ఉద్యోగం రాసుకుంటాడు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసుకుంటాడు. అందువల్ల సక్సెస్ రేట్ తక్కువ ఉన్న మరి ఐఐటీ లాంటి ఎగ్జామ్లు రాయమని మీరు చెప్తున్నారు, మరి సివిల్ సర్వీస్ ఎందుకు వద్దు అని కొంతమంది అలా అనుకుంటారు. కాబట్టి నా కంపారిజన్తో నేను స్టార్ట్ చేశాను యాక్చువల్గా.